is my humble prayer is that I was assured almost 7 months back that within 10 and 15 days this false case, which was a targeted attack, a targeted, motivated attack to harass me and my family, would be filed with a closure report as a false malicious case within 10-15 days. But it's been more than 7 months. We have not, that justice has not yet been delivered. Dr. Ravi Shankar Ayanar sir, the ADG, the respected ADG CID, he assured us that all the evidence on record points to this being a false malicious case, and I don't understand that what's stopping them. I mean, it's high time that... Right. మనకు కావాల్సిన పాయింటే ఆవిడ మాడింది. ఐ డోంట్ అండర్స్టాండ్ యాజ్ టు వాట్ హెస్ బీన్ స్టాపింగ్ దిస్ అని అడుగుతుంది. ఎందుకు 7 నెలలు అయింది, ఏమీ జరగట్లేదు, ఎందుకు ప్రోగ్రెస్ ఉండలేదు అని చెప్పి ఇది మనం ఆ రోజు ఊహించాం. ఎందుకంటే మీరు అన్నారు చూసారా, వారానికి ఒక సబ్జెక్ట్ అని, మరి వారానికి కాదులేండి, నెలకు సబ్జెక్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు అది రిపీట్ అవుతుంది ఆ సైకిల్. ఇప్పుడు నెక్స్ట్ వరుసగా వల్లంనేని వంశీ ఇవన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయి. కాలం గడిచిపోతుంది, దాంట్లో ఎట్లాంటి ప్రోగ్రెస్ కనిపించట్లా. ఇప్పుడు ఆవిడ ప్రధానంగా అడిగినటువంటి అంశాలు ఏమిటి అని అంటే, ఆవిడ మీద పెట్టినటువంటి ఫాల్స్ కేసులు ఎత్తేయడానికి ఎందుకు ఈ సమస్య అనేటువంటి దాని మీద ఏమిటి అనేటువంటి దాని ఫాల్స్ కేసు అనేటువంటి దాని మీద కదా మీరు చెప్పింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇలాగా సీఎంఓలో ఆయన ఆదేశాల మేరకు ఐపీఎస్లు వీళ్ళందరూ చేశారు. వీళ్ళ టార్గెట్ ఏందండి, ఐపీఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బ్లేమ్ చేయటం. అందుకు జిందాల్ మీద లేకపోతే వీళ్ళందరి మీద కొన్ని ఆరోపణలు, దాంట్లో వాస్తవం ఉందండి. అన్యాయం జరిగినటువంటి మాట వాస్తవం. జత్వాని కేసు విషయంలో అక్కడి ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించినటువంటి మాట వాస్తవం. కానీ అక్రమ కేసులు ఎత్తివేయటానికి వీళ్ళు ఏం చెప్తున్నారు, ఫోరెన్సిక్ ల్యాబ్కు సంబంధించినటువంటి రిపోర్ట్ రాలేదని, ఇవన్నీ కూడా తాత్సారం చేసేటువంటి వ్యవహారాలే కదా. ఎవరన్నా అంటే అనొచ్చు, ఇప్పుడు కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారం అండి, అన్ని రిపోర్ట్ చేసిన తర్వాత కోర్టుకు ఎత్తివేయటం అనేటువంటిది కోర్టు అండి. వీళ్ళ మీద ఉన్నటువంటి కేసులు మాత్రం ఎకాఎకిన హాయిగా ఎత్తివేసుకునేటువంటి ప్రయత్నాలు తెలుగుదేశం వాళ్ళ మీద కానివ్వండి, అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ మీద గుంటూరులో నమోదైనటువంటి వాలంటీర్లు పెట్టినటువంటి కేసు కానీ ఇవన్నీ కూడా ఏదో ఒక పద్ధతిలో ఎత్తివేసుకునేటువంటి ప్రయత్నం చేసేసారు. కానీ జత్వానికి సంబంధించినటువంటి కేసు విషయంలో ఎందుకు అక్రమ కేసులు తీసివేసేటువంటి ప్రయత్నం జరగట్లా? అదేవిధంగా తన కేసులో ఇప్పుడు జరిగినటువంటి ఆ విచారణకు సంబంధించి ఇప్పుడు కుక్కల విద్యాసాగర్కి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత అతను బయట తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కేసు విచారణ సిఐడికి ఇచ్చారు. సిఐడి దగ్గరికి వెళ్తే ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరని ఆవిడ చెప్తోంది. అన్నిటికీ మించి ఆవిడ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసు పెట్టినప్పుడు ఒక 10 రకాల గాడ్జెట్స్ అంటే ఫోను, ల్యాప్టాప్, వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళు అన్నిటినీ సీజ్ చేశారు. వాటిని తిరిగి ఇవ్వటానికి కూడా ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి అనేటువంటి దాని మీద ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఆవిడ ఇప్పుడు చెప్తుంది ఏంటి, ఇంకా కూడా జిందాల్ వైపు నుంచి కుక్కల విద్యాసాగర్ ద్వారా మాకు వేధింపులు ఉన్నాయి అనేటువంటి దాని మీద ఇప్పుడు ఈ పోలీస్ శాఖ జిందాల్ వ్యవహారాన్ని ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రస్తావన చేసిన తర్వాత కనీసం అతన్ని దాంట్లో సాక్షిగా అయినా సరే విచారించేటువంటి ప్రయత్నం చేశారా, ఎందుకు చేయలేదు అని విచారిస్తే సపోజ్ ఇక్కడ కేసు ఉందనేటువంటి దాని మీద ఇప్పుడు ఆవిడ మీదకి వెళ్లకుండా కొంత ఆగేదానికి అవకాశం ఉండేది కదా. అంటే మీరు విమర్శలు చేయటానికేమో జిందాల్ మీద విమర్శలు ఓకే, కానీ మీకు పారిశ్రామికవేత్తగా అతను మీకు సహకారం కావాలి, మీతో ఆయనకి మంచి రిలేషన్ కావాలి, కాబట్టి ఆయన విచారించరు. ఇప్పుడు జత్వానీని మీరు రాజకీయంగా ప్రచారానికి వాడుకొని ఈ రోజున ఆవిడని వదిలేసినటువంటి పరిస్థితి. నిన్న ఆవిడ కన్నీటి పరవంతమైనటువంటి పరిస్థితి అండి. మొత్తం మహిళా సంఘాల వాళ్ళందరూ రోజు కూడా వచ్చి వాళ్ళందరూ అడిగినా కానీ ఇక్కడ ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి కూడా లేదు ప్రభుత్వం వైపు నుంచి. ముఖ్యమంత్రి అదేవిధంగా హోంమంత్రి అసలు ఎన్ని మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఎవరన్నా ఉన్నారు? ఆవిడ అడిగిన దానికి సమాధానం, అపాయింట్మెంట్ దొరకలేదు అక్కడ. ఊట్ల సురేంద్ర నాయుడు గారు అపాయింట్మెంట్ తో పనే ఉందండి. అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తారు? ఆవిడ వచ్చి ఇప్పుడు ఇవన్నీ అడగాలంటే అపాయింట్మెంట్ ఇస్తారు? ఆవిడ పని అయిపోయింది. ఆవిడని రాజకీయంగా వాడేసుకున్నారు, వదిలేశారు అనేటువంటి ఇలాంటి అనేకమైన అంశాలు కూటమి ప్రభుత్వంలో. దీంట్లో ఒకటండి, చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడి వాటికి కంక్లూషన్ తీసుకురాకుండా కేవలం రాజకీయపరమైనటువంటి ప్రచారం చేసుకొని వదిలేసేటువంటి పరిస్థితి. ఇది భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి పెద్ద మైనస్ గా మారబోతుంది. ఇది చేయడానికి ఒక కారణం ఉంది వాసుదేవన్ గారు. ఇలాంటి ప్రచారం చేయటానికి ఒక కారణం ఉంది. అదేంటి అని అంటే, అసలు ఈ ప్రభుత్వం వైపు నుంచి